హాయ్. గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ శృతి. మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్? ఎప్పుడో అయింది మేడం. కంటైనర్ నుంచి నీ స్వీట్ వాయిస్ వినడానికి వెయిటింగ్. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందిగా. నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుందిగా. నీ ఫేస్ డల్ గా కాదు, బ్రైట్ గా ఉంటుంది. ఓహో థ్యాంక్స్. అయ్యో కాలేజీకి టైం అయింది. కుమార్ మళ్ళీ మాట్లాడదాం. బాయ్. ఓకే బాయ్. చెప్పు కుమార్, ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈరోజు మంగళవారం కదా, గ్రీన్ చుడిదార్ వేసుకో. మంగళగౌరిలా ఉంటావు. మంగళగౌరీదేవి చుడిదార్లు వేసుకోదు బాబు. నువ్వు మోడర్న్ మంగళగౌరీదేవి పాపా. సరే లిసన్, మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా? నువ్వే ఓ డైమండ్, నీకు ఇంకో డైమండ్ ఎందుకు? థ్యాంక్స్. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా, లేకపోతే కాలేజీ నుంచి టీసీ ఇప్పించి డిపార్ట్ చేయించేస్తాను. నేను రథభాషాలు వేస్తున్నాం, రథభాషాలు. ఇప్పుడు నాన్న అంటే అమలాపురం ఏంటి అలా గూడ్స్ బండిలో వస్తున్నావు? రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్. ఎక్కడికి? నా రూమ్ కే. రూమ్ కా? అది ఆ వార్డెన్ గారు చూశాడు. చావ తిట్లు తిట్టి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురమ్మంటాడు అజయ్. మరి తీసుకొచ్చే. వామ్మో, మా నాన్న తెలిసి చంపేస్తాడు అజయ్. ఓహో, ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా? అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు. అదేలా? పిచ్చోడా, ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారిని తీసుకొచ్చావా? వచ్చారు సార్. రమ్మను. నాన్నగారండి. ఇలారా, నువ్వేనా వార్డెను? అవునండి. నామధేయం? ఎంఎస్ నాయుడు. గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య ఎంఎస్ నాయుడు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదండి. అధర్మపత్ని సమేతస్య. ఏదో ఒకట్లేవయ్యా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అధర్మపత్ని సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావా? 500 తెలుసు కదా. ఇదిగో ఈ 500 తమలపాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. ఇప్పుడు చెప్పి చావండి, తమరు ఎందుకు పిలిచారో? మీ అబ్బాయి అసలు చదవట్లేదండి. అర్ధరాత్రులు సినిమాలకి షికాలకి తిరుగుతున్నాడు. అమ్మాయిల్ని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు. ఓరి అప్రాచ్యమధవా, సుంఠా, పీనుగా, దరిద్రుడా. నేను కాదు సార్, మీ అబ్బాయి. వీడు మీ అబ్బాయి చదవటం లేదు, అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటలో చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చావుట్రా నన్ను. ఈ పిచ్చి ముండావుడు మంచి ముండావుడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏ డప్పాగాడో, ఏ జప్పాగాడో, ఏ డప్నా డప్నా డుఫాగాడో అయితే నీ భవిష్యత్తు ఏమైపోయిందిరా? నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ దరిద్ర పదవికి ఏమిట్రా? ఆ చూపేమిటి? వీడి బిడ్డ కూడా పిచ్చుకెళ్తారా? వీడి శవం తగలబడకుండా లేచి నిలబడుతుందా? వీడి కొడుకులు వీడికి తద్దనం పెట్టరా? వీడి ఆత్మలేచి డాన్స్ చేస్తుందా? సార్, మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా, నన్ను తిడుతున్నారా సార్? తిట్లు అక్కడ, రియాక్షన్ ఇక్కడ. ఏంటి సార్? కన్న కొడుకుగా వీడిని నేను క్షమించొచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్. మీరు రోళ్లకర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేయండి సార్. అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్. రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా. నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనపట్టలేదురా. ఓ పని చేస్తా, నీ దిక్కుమాల ఫేస్ కి దిష్టి తీసి నేనే ఒక కొబ్బరికాయ కొడతా. కొట్టండి సార్. కానీ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బాధపడకరా, కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి అవ్వకర్లా, నేను ఆల్రెడీ తెచ్చుకున్నా. కొట్టండి సార్. నువ్వు తలకాయ ఉంచు. తలకాయ ఉంచు. ఎందుకు సార్? మంత్రమా చెప్తున్నా కదా. మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను.
Yes. How? Oh. Clear the place. హలో థ్యాంక్ యూ రాబర్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు. సూన్ ఐ విల్ సెట్ ద థింగ్స్ రైట్. ఐ విల్ సీ యూ లేటర్. బాయ్. హలో హలో డార్లింగ్, హౌ ఆర్ యూ? ఏమండి, ఎలా ఉన్నారు? మందులు అవన్నీ కరెక్ట్ గా వేసుకుంటున్నారా? టైంకి భోజనం చేస్తున్నారా? బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా? ఓహ్ కమ్ ఆన్, ఎవ్రీథింగ్ ఇస్ కూల్, నథింగ్ టు వరీ. పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది, మాట్లాడండి. హలో, హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్. నా అల్లుడు గారు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ టూ మచ్ డాడీ. నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి? నువ్వు ఎలా ఉంటావు అనేది అతని చేతుల్లోనేగా ఉంది. సో వాట్స్ రాంగ్? ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్. పోండి డాడ్. అతను ఎవరో తెలియకుండా, కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా, జస్ట్ ఆన్ ఫోన్. బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవైపు థ్రిల్లింగ్ గా ఉన్నా, మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా. డాడీ, బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి. హీఈస్ 100% జెంటిల్మ్యాన్. అవును డాడీ, అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను, నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తానన్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే, టేక్ కేర్ అండ్ సీ యూ సూన్. ఓకే డాడీ, నాకు కాలేజ్ కి టైం అయింది. బాయ్, సీ యూ. బాయ్ డాడీ. బాయ్. కుమార్, ఇప్పుడే డాడీ కాల్ చేశారు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు. పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ. ముందొచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనకొచ్చిన ఐఫోనే ముద్దు పాపా. ఆహా, ఎనీవే, ఎలా చదువుతున్నావు? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా చదవకపోతే బాగోదని బాగానే మా చదువుతున్నా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది, అయినా బాగా చదువుతున్నా. నాట్ బ్యాడ్. యా, లిసన్, మై కాలేజ్ ఇస్ కమ్. ఐ టాక్ టు యు లేటర్. ఓకే, బై. బాయ్. రే, గంట నుంచి బుర్ర తింటున్నావు. ఆపి. బాగుంది బాబాయ్, నీ బైక్ లో గాలి నువ్వే తీస్తావు. 3 కిలోమీటర్ల ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు. రే, ఈ బైక్, ఈ కళ్ళజోడు, ఈ స్టైల్స్ ఇవన్నీ 1947 నుంచి 2008 కి ఎండే ఓల్డ్ అయిపోయి. వీటికి అమ్మాయిలు పడరు. ఇది 2009 అమ్మా, ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా? రే, 3rd ఇయర్ 4th ఇయర్ కి వచ్చావు. ఇంతకీ శృతికి నీ పేరైనా తెలుసా? నోరు మీరు ఎక్కువ తినాయాల. వీటికేం తక్కువ లేదే. ఏంటి ఎతుకుతున్నావు? శృతినా? లైబ్రరీలో ఉంది. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. నాన్న, నీ పేరు చెప్పి ఈసారైనా. లైబ్రరీ. సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు. శృతి గారు, హాయ్. హాయ్. శృతి గారు, ఈరోజు నా బర్త్డే. మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు, మళ్ళీ ఏం బర్త్డే అబ్బా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాఫీ. అతనితో కాఫీకి వెళ్తుందా? వెళ్ళదు కాక వెళ్ళదు. పదండి వెళ్దాం. Get up! Get up!
నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు. ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది మోస్ట్లీ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా బైక్ మీద వెళ్దామా? ఏ హాఫీ డే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, సో బైక్ అయితే ఈజీగా ఉంటుందని. ఆల్ రైట్, లెట్స్ గో. అదేంటండి అలా కూర్చున్నారు? మామూలుగా కూర్చోచ్చుగా. కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్ గా ఉంటుందని. బేసిక్ గా నేను చాలా డీసెంట్ అండి. పర్వాలేదు, కూర్చోండి. శృతి గారు, మీరు 1 సైడ్ కూర్చుంటారా 2 సైడ్స్ కూర్చుంటారా?